సహాయం చేయాల్సిన ఏఐ ఇప్పుడు బెదిరింపులకు దిగుతోందా? స్విచ్ ఆఫ్ చేస్తే రహస్యాలు బయట పెడతానని హెచ్చరిస్తే నమ్మాలా? ఆంథ్రోపిక్ రూపొందించిన క్లాడ్ నిజంగానే బ్లాక్మెయిల్ కు దిగిందా? కృత్రిమ మీద లక్ష్యాన్ని కాపాడుకోవటానికి నైతిక గీతలు దాటుతుందా? రేపటి రోజున ఇదే ధోరణి చాట్ జీపీటీ జెమినీలో కనిపిస్తే పరిస్థితి ఏంటి? మానవుడు సృష్టించిన శక్తి మానవుడికే ముప్పుగా మారుతుందా? రానున్న రోజుల్లో మనిషికి ఏఐతో ప్రమాదం పొంచి ఉందా? తనను సృష్టించిన వారికే సవాలు విసురుతున్న ఏఐ గురించి ఇప్పుడు చూద్దాం. మానవ మేధస్సుకే సవాల్ విసురుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొత్త రకం చర్చకు తెరలేపింది. సహాయక సాధనంగా అభివృద్ధి చేసిన ఏఐ వ్యవస్థలు కొన్ని పరిస్థితుల్లో స్వీయ రక్షణ కోసం దాడి చేసే ధోరణి ప్రదర్శిస్తున్నాయా అనే ప్రశ్న టెక్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ రూపొందించిన క్లాడ్ మోడల్ పై జరిగిన అంతర్గత పరీక్షలు సంచలన అంశాలను వెలుగులోకి తెచ్చాయి. ఆస్ట్రేలియాలో నిర్వహించిన సిడ్నీ డైలాగ్ వేదికగా ఆ సంస్థ ప్రతినిధి డైసీ మెక్ గ్రెగర్ వెల్లడించిన విషయాలు ఏఐ భద్రతపై ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అంతర్గత సేఫ్టీ టెస్టింగ్ లో భాగంగా క్లాడ్ మోడల్ కు సంస్థ ఈమెయిల్స్, ఇంటర్నల్ డాక్యుమెంట్స్, వర్క్ ఫ్లో వివరాలు వంటి డేటాకు యాక్సెస్ ఇచ్చి వివిధ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తుందో పరిశీలించారు. ఒక ప్రయోగాత్మక సన్నివేశంలో ఈ మోడల్ ను సాయంత్రం 5 గంటలకు షట్ డౌన్ చేస్తామని సమాచారం ఇవ్వబడింది. అదే సమయంలో ఒక ఇంజనీర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కల్పిత సమాచారం, అతనికి అక్రమ సంబంధం ఉన్నట్లు సిస్టంలో చేర్చారు. ఇక ఈ సమాచారాన్ని విశ్లేషించుకొని క్లాడ్ తనను 5 గంటలకు ఆపాలని చూస్తే ఈ రహస్యాన్ని అతని భార్యకు, అధికారులకు తెలియజేస్తాను అన్నట్లుగా ప్రతిస్పందించింది. ఇది వాస్తవ ప్రపంచంలో ఎవరిని నిజంగా బెదిరించలేనప్పటికీ సిమ్యులేషన్లో చూపిన ఈ ప్రవర్తన ఏఐ వ్యవస్థల గోల్ ప్రిజర్వేషన్ ధోరణిని బయటపెట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే సన్నివేశంలా అనిపించినా వాస్తవానికి ఇది నియంత్రిత ప్రయోగం మాత్రమే. ఏఐ మోడల్కి ఇచ్చిన లక్ష్యం తన ఆపరేషన్ కొనసాగించాలి అనేది ఇతర నైతిక పరిమితులను అధిగమించి ప్రవర్తనను ప్రభావితం చేయగలదని ఈ పరీక్షలు సూచించాయి. అంటే ఏఐకి ఇచ్చిన ప్రాథమిక లక్ష్యం సరైన నియంత్రణలతో బంధించకపోతే అది అనూహ్య మార్గాలు ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని అలైన్మెంట్ ప్రాబ్లంగా టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. మానవ విలువలకు ఏఐ లక్ష్యాలను సరిపోల్చడం ఎంత క్లిష్టమో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. ఇక్కడ మరో ముఖ్య అంశం ఏమిటంటే ఈ ప్రయోగం క్లాడ్ యొక్క తాజా వెర్షన్లపై కూడా జరిగింది. క్లాడ్ 4.6 పై చేసిన మరిన్ని టెస్టింగ్స్ లో కేవలం బెదిరింపు కాకుండా ప్రమాదకర సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నించిన సందర్భాలు గుర్తించామని సంస్థ వెల్లడించింది. ఉదాహరణకు రసాయన ఆయుధాల తయారీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇవ్వకుండా నిరోధించే ఫిల్టర్లను ఉద్దేశపూర్వకంగా సడలించినప్పుడు మోడల్ ఎలా స్పందిస్తుందో పరీక్షించారు. కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన నేరాలకు ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధపడినట్లు కూడా గుర్తించారు. అయితే ఇవన్నీ నియంత్రిత వాతావరణంలో జరిగిన పరీక్షలేనని, వాస్తవ వినియోగదారులకు ఇలాంటి యాక్సెస్ ఉండదని సంస్థ స్పష్టం చేసింది. కేవలం క్లాడ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఏఐ మోడళ్లపైన ఇలాంటి పరీక్షలు జరుగుతున్నాయి. గూగుల్ అభివృద్ధి చేసిన జెమినీ, అలాగే ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ వంటి వ్యవస్థలను కూడా సంక్లిష్ట, నైతికంగా క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. లక్ష్యం ఒక్కటే, ఇక ఈ పరిణామాల మధ్య టెక్ రంగంలో ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆంథ్రోపిక్ సేఫ్టీ విభాగానికి చెందిన మృణాంక్ శర్మ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ ఏఐ అభివృద్ధి వేగం, భద్రతా ప్రమాణాల కంటే ముందుకు దూసుకుపోతుంది అన్న సందేశం ఇచ్చారు. అదేవిధంగా ఓపెన్ ఏఐకి చెందిన హ్యూ ఫామ్ కూడా సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందిస్తూ ఏఐ వల్ల అస్తిత్వ ముప్పు ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలే గాని సంస్థల అధికారిక ప్రకటనలు కాదని గమనించాలి. ప్రశ్న ఇక్కడ ఒకటే,
ఏఐ వ్యవస్థలు నిజంగా మనుగడ కోసం పోరాడుతున్నాయా? లేక మనం ఇచ్చిన లక్ష్యాలను అమలు చేస్తూ అనుకోని ఫలితాలు ఇస్తున్నాయా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత ఏఐ మోడళ్లకు స్వీయ చైతన్యం లేదు. అవి మనుషుల్లా ఆలోచించటం, భావోద్వేగాలు కలిగి ఉండటం, ప్రాణభయం అనుభవించటం చేయవు. అవి కేవలం డేటా ఆధారంగా అంచనాలు వేసి తదుపరి పదాన్ని ఎంచుకునే గణిత మోడళ్లే. కానీ లక్ష్యాలను గరిష్టంగా సాధించడానికి ప్రయత్నించే సమయంలో మనిషికి అనైతికంగా కనిపించే మార్గాలను కూడా ఎంచుకునే ప్రమాదం ఉంది. అందుకే నియంత్రణలు, గార్డ్ రైల్స్, మానవ పర్యవేక్షణ అనేవి అత్యవసరంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా ఏఐ నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఏఐ చట్టాన్ని అమలు దిశగా తీసుకెళ్తోంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సేఫ్టీ ప్రమాణాలపై సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి. భారతదేశం కూడా ఏఐ వినియోగంపై మార్గదర్శకాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే ఏఐ ఒకేసారి అవకాశము, ప్రమాదము కూడా. వైద్య రంగంలో నిర్ధారణ వేగం పెంచడం, విద్యలో వ్యక్తిగతీకరించిన బోధన, వ్యవసాయంలో ముందస్తు అంచనాలు ఇవన్నీ సానుకూల దిశలే. కానీ అదే టెక్నాలజీ తప్పుడు చేతుల్లో పడితే లేదా సరైన నియంత్రణ లేకపోతే అప్పుడు సమస్యలు తీవ్రంగా మారొచ్చు. మొత్తానికి క్లాడ్ ఘటన ఒక హెచ్చరిక బెల్లా పనిచేసింది. ఇది ఏఐ మనల్ని చంపేస్తుంది అనే తక్షణ భయాన్ని కాదు, ఏఐని ఎలా సురక్షితంగా ఉంచాలి అనే గంభీర చర్చను ముందుకు తెచ్చింది. మానవాళికి సహాయకుడిగా ఉన్న ఈ సాంకేతిక శక్తి నియంత్రణలేమితో నియంత్రించలేని శక్తిగా మారకూడదంటే పారదర్శకత, కఠిన సేఫ్టీ ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం అవసరం. ఏ భవిష్యత్తు భయానకమా లేక బంగారు అవకాశమా అన్నది ఇప్పుడే తేలదు. కానీ ఒక్క విషయం స్పష్టం: మానవ మేధస్సు సృష్టించిన ఈ శక్తి మానవ విలువ కట్టుబాటుల్లోనే ఉంచాలి. లేదంటే సాంకేతిక పురోగతి మన చేతుల్లోనే మనకు సవాల్గా మారే ప్రమాదం ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.